హరి ధారావాహికలో 21వ భాగానికి సాదర స్వాగతం పలుకుతున్నాం. శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి ఏ విషయమైనా కూడా మధురాతి మధురమని చెప్పి వల్లభాచార్యుల వారు ఒక మధురాష్టకాన్నే రాశారు. మధురాధిపతే రఖిలం మధురం అంటారు ఆయన. అయ్యా, నీకు సంబంధించినటువంటి ఏ మాట అయినా సరే, నువ్వు నడిస్తే మధురం, నువ్వు మాట్లాడితే మధురం, నీ తల మీద వెంట్రుకలు అలా ముంగురులుగా ముందుకు పెడితే మధురం, నువ్వు తల తిప్పి చూస్తే మధురం, నీ కన్ను పైకెత్తితే మధురం, కన్ను కిందకి దింపితే మధురం. మాటలు మధురాతి మధురం, నీ చేష్టలు అమోఘం. ఎన్ని చెప్పుకున్నా అన్నీ మధురమే, ఇంకేమీ ఉండదు ఇంకా ఆయన దగ్గర. నిరంతరము మధురం తప్ప, మాధుర్యం తప్ప మరి ఏది కూడాను అంటనటువంటి వాడు ఆయన. అలాంటి మధురాధిపతే రఖిలం మధురం అని చెప్పినటువంటి మాట మనం ప్రతిక్షణము కూడాను గుర్తుపెట్టుకోవలసినటువంటిది. అలాంటి కృష్ణుని యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని చూసి ఘనానందులనేటువంటి వారు కవి చెప్తున్నారు. లటలోల కపోల కలోల కరైక లకంఠ బనీ జలజావళి హై అని అంటాడు. ఆ స్వామి యొక్క ముంగురులు అలాగలాగా తిరిగి ఇట్లా బుగ్గల మీదకి వస్తున్నాయట. ఆ జుట్టు బాగా పొడవాటి జుట్టు, అందులోనూ రింగులు రింగులు జుట్టు కదండి. ఆయన ఎంత పైకి నెట్టుకున్నా మళ్ళీ ఇలా ఇక్కడ పడిపోతుంది. ఆ పడిపోయేది ఇక్కడ తిరుగుతుంది, ఇక్కడ తిరుగుతుంది, మళ్ళీ ఇలా అంటాడు. ఈ జుట్టు ఇలా అనుకోగా తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ పడుతుంది. అట్లా ఎన్నిసార్లు ఎంత అందంగా పడుతూ ఉంటుందో మీద ఆ జుట్టు. అది చూస్తే చాలు స్వామి, ఎంత ఆనందమో కదా. భక్తుడైనటువంటి వాడు నిరంతరం ఏం కోరుకుంటాడు? మా స్వామి ఇలాగ ఇంత అందంగా ఎక్కడ వెంచేసి ఉంటే ఆ స్వరూపాన్ని కదా నేను కీర్తించుకోవాలి, ఆ స్వరూపాన్ని కదా నేను స్మరించుకోవాలి అని చెప్పి అనుకుంటాడు. పరాశర భట్టర్ వారు అనేటువంటి మహానుభావులు శ్రీరంగరాజోత్సవంలో స్వామిని గురించి ఎంత చక్కగానో చెప్తారు. కదాహం కావేరీ తట పరిసరే రంగనగరే శయానం భుగీంద్రే శతమఖమణి శ్యామల రుచిం ఉపాసీన క్రోశన్ మధుమదన నారాయణ హరే మురారే గోవిందే తి అనిశమనునేష్యామి దివసాన్. అయ్యా, నేను ఎప్పుడు ఆ కావేరీ తీరంలో శయనించి ఉన్నటువంటి శతమఖమణి శ్యామల రుచిమ్మనన్నాడు. చూడండి, ఈ నీలమేఘపు మణుల వంటి శరీరాకృతి కలిగినటువంటి కోటి కోటి మణులు గనక కలిస్తే ఎలాగుంటుందో అలాంటి రూపం కలిగినటువంటి నా స్వామి భోగేంద్రుడైనటువంటి వాడు. అలాంటి వాడైనటువంటి ఆయన్ని నేను ఎప్పుడు మురారే గోవిందేతి, స్వామి ఓ గోవిందా, ఓ మురారి అని చెప్పి నేను నిరంతరం వెళ్ళి ఆయన్ని సేవిస్తాను. మనము అనుకుంటాం దేవుడి దగ్గరికి వెళ్ళాలి, మనము ఆయన్ని భజించాలి, ఆయన్ని కీర్తించాలి అని అనుకుంటాం, కానీ చెయ్యము. ఆ టైంకి ఇంకోటి ఏదో వచ్చి పడుతుంది మనకు అడ్డం. ఆ పడిన దాని వెనకాల మనం పరిగెత్తుతాం. కానీ ఏ విషయం మీద అయితే మనం శ్రద్ధ చూపించాలో ఆ విషయం మీద మనం ఎప్పుడూ కూడాను శ్రద్ధ చూపించాం. సరే, మనలో ఉండేటువంటి బలహీనత అది. కానీ బలహీనత కదా అని చెప్పి ఊరుకుంటే ఎలాగా? ఈ బలహీనతని మనం ఒక బలంగా మార్చుకోవాలి అని అంటే ఏం చెయ్యాలి? మరలా మరలా ఆయన్ని స్మరించుకునేటువంటి పని చేస్తూ ఉండాలి. అలా చేయటం ద్వారా ఏమవుతుంది అని అంటే ఆ రూపం మన మనస్సులో స్థిరంగా నిలబడి ఉంటుంది. దానికోసం మనం ఇన్ని రకాలుగా చెప్పుకోవటం. ఏమండి, ఒక్కరోజు వర్ణిస్తే చాలా కృష్ణుణ్ణి సరిపోతుంది. మనం నిజంగా అలాంటి మహానుభావులమే కనుక అయితే ఒక్కసారి ఒక్క వర్ణం చెప్పుకుంటే చాలు మన జీవితానికి. ప్రతిరోజు రామాయణం వింటున్నాం, భాగవతం వింటున్నాం, ఎన్నిసార్లు వింటామో జీవితంలో. ఏమన్నా మనకి ఇది జరిగిందా? మరి ఒకే ఒక్కసారి విన్నటువంటి వాడు పరీక్షిత్ మహారాజు, ఆయనకి ముక్తి లభించేసింది. కాబట్టి వింటామంటే అలా వినాలి. చేయగలిగితే మంచిదే, చేయలేకపోతే
మాటి మాటికి మనం గుర్తుకు తెచ్చుకుంటూ ఉండటం వలన ప్రయోజనం ఉంటుంది అని చెప్పి మనం మరలా చెప్పుకొని ఆనందపడుతున్నాం.